ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన టీజీఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, హాజరైన ఎండి శశాంక, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, టీజీఐఐసీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు స్పోర్ట్స్ మీట్ 2026 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాలకు టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కే ప్రణీత్ యాదగిరి యాదాద్రి ఏజ్ గ్రూప్ ప్రకారం 35 ఏ ప్రకారం ఏజ్ ఇచ్చేసి పవన్ కుమార్. ఇప్పుడు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది సురేంద్ర గారు, జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి వచ్చారు. సో ఆయన విజిల్ వేసిన దగ్గరికి హెడ్ ఆఫీస్ కే పునీత్ యాదాద్రి జోన్, ధర్మేంద్ర జైన్ హెడ్ ఆఫీస్ పవన్ కుమార్. అందరినీ చేసి మన ఎండి గారు మీరు విజిల్ తో ఉంటా ఫాలో అవ్వండి. ఇవ్వండి సార్. This is out of around 470. Each team ki around 60%. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ లేకుండా మన జీవితం బాగుంటుంది కూడా మనం అనుకోలేదు. కాబట్టి బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ అందరి లైఫ్ లో కూడా టీజీఐసీలో ఉండే పని ఒత్తిడి ఇంకా పెరుగుతా తప్ప తగ్గదు. తగ్గించుకునే ఉపాయాలలో మొదటిది క్రీడలు. కాబట్టి మన టీమ్ బిల్డింగ్ కానివ్వండి, గెలుపోటముల గురించి కానివ్వండి, ఒకరితో ఒకరు ఎట్లా సమన్వయపరచుకోవాలి అనేది కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి అలవాటు చేసుకుంటూనే మన పర్సనల్ లైఫ్ లో కూడా ఆరోగ్యం ఉండడానికి గొప్ప అవకాశం. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా 20 రోజుల తర్వాత కూడా వేరే వాళ్ళని చూసి కొత్తగా కూడా కొత్త ఆటలు అలవాట్లు మంచి అలవాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకు ప్రయత్నం చేయని వాళ్ళు కూడా మేము బ్యాడ్మింటన్ ఆడలేదు, మేము క్యారమ్స్ ఆడలేదు, లేకపోతే మేము క్రికెట్ ట్రై చేయలేదు అన్న వాళ్ళందరూ కూడా అట్లాంటి పికప్ చేసి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మరి ప్రయత్నం చేసి సంవత్సరాల తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ప్రయత్నం చేసిన ఆర్గనైజింగ్ కమిటీ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున తెలుస్తూ చేసిన ఎండి గారికి వివిధ చేసిన జేఎంలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి జీవితంలో ఓటమి గెలుపు ఎలాగో ఆటలో ఉంటుంది కాబట్టి జీవితం మనం
ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆటలు కూడా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కంటే మించింది ఏదీ లేదు. ఎన్ని ఆస్తులున్నా ఎంత ఆపత్కాలంలో ఉన్నా ఎవరు ఆరోగ్యం వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యం మీద చాలా మంచి ఆలోచన చేసి మన డిపార్ట్మెంట్ పెట్టడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపేట్ చేయడమే గొప్పతనం. గెలుపు ఓటమి తర్వాత అయ్యో ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ గెలవాలనేది స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటుందో మనం చదువుతున్నాము. స్పైడర్ మ్యాన్ లాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునే విధంగా మరి ఉండాలి. ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ముఖ్యంగా మా మహిళలు కూడా తప్పకుండా ఇంకా 33 క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలి. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ మీట్ 2026 కి వచ్చేసిన చైర్పర్సన్ మేడం గారికి, అట్లాగే మన టీఐఐసి ఆఫీసర్స్ లేడీస్కి, సిఇఓ గారికి, జిఎంస్, జెడ్ఎంస్, అట్లాగే ఇంజనీరింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ఇంజనీర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. 2019 తర్వాత దాదాపు 6-7 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇది ఇంతకంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది అని అనుకున్నాను నేనైతే. చాలా డిమాండ్ ఉంది, మనం చాలా సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నామని చెప్పేసి కమిటీలో ఉన్న ఆఫీసర్స్ నాతోటి గొడవ పెట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇది అవుతుందో లేదు అని అనుమానంతో ఇంకా కొద్దిమంది మిగిలిపోయి ఉంటారు. సో వాళ్ళకు టీమ్ గేమ్స్లో, టీమ్ స్పోర్ట్స్లో రేపు కూడా అవకాశం ఉందనుకుంటున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మనం కేవలం స్పోర్ట్స్ అనేది లైఫ్లో మాత్రమే, లేకపోతే దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళకు మాత్రమే అనుకుని అపోహ నుంచి చాలా వరకు బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుండాలంటే ఏదో